జైపూర్ మహారాణి గాయత్రీ దేవి ఈవిడికి ఒక సహోదరుడు ఉన్నాడు. ఒకసారి ఇతను గౌహాతి అంటే అస్సాంలో ఉండే గౌహాతి, ఇక్కడ మీకు కామాఖ్య ఆలయము అని అంటారు, ఒక తంత్ర ఆలయం. సో మీకు ఇది గౌహాతిలో ఉంటుంది. మీలో చాలామంది వెళ్ళే ఉంటారు. అంటే బ్రహ్మపుత్ర పుష్కరాలకు వెళ్ళినప్పుడు చాలామంది తెలుగు వాళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు కామాఖ్య గుడికి. బయటంతా కూడా మీకు మేకలు ఉంటాయి. మేకల్ని మీరు కొనుక్కొని లోపలికి తీసుకువెళ్ళి బలి ఇవ్వడాలు ఇలాంటివి మీకు చాలా విచిత్రమైన ఒక ఆలయం. సో ఇప్పుడు గాయత్రీదేవి గారి సహోదరుడు ఈయన గౌహాతి వచ్చాడు. ఈయన కామాఖ్య గుడికి వెళతాడా అంటే వెళ్ళలేదండి. దూరం నుంచి ఆలయాన్ని చూశాడు. చూసేసి మళ్ళీ మీకు హైవే మీద తన కారులో వస్తున్నప్పుడు, సో రాజవంశము కదా కాబట్టి అతనికి ఒక కాన్వాయ్ కూడా ఉంది. సో ఇలాగ ఇతను హైవే మీదకి వస్తున్నప్పుడు ఒక కార్ యాక్సిడెంట్లో మరణిస్తారు. సో చరిత్ర ఏం చెప్తుంది అంటే కొచ్చి డైనాసిటీ అంటారు. ఈ కొచ్చి సామ్రాజ్యానికి చెందిన వాళ్ళు ఎవరైనా సరే మీరు కామాఖ్య గుడిని చూస్తే అంటే ఆలయం దాకా రాక్కర్లేదు, ఆలయ ప్రాంగణము దాకా కూడా మీరు వచ్చి ఎలాంటి దర్శనము కోసం ప్రయత్నాలు చేయక్కర్లేదు. గౌహాతిలో ఉండి ఆ ఆలయాన్ని చూస్తే, అంటే నీలాంచల్ కొండ కదా, సో ఈ నీలాంచల్ కొండలో ఉండే కామాఖ్య గుడిని దూరం నుంచి చూసినా కూడా మీకు మరణము తప్పదు అనే ఒక శాపము ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఈవిడ గాయత్రీదేవి గారు మహారాణి కదండి, అలాగే ఈవిడ ఎంపీగా కూడా ఉండేవారు. సో ఎన్నో సందర్భాల్లో ఈవిడ గౌహాతి రావాలి. చూడండి, ఒకసారి అయితే ఈవిడ మీకు కల్కట్టా వచ్చారు. కల్కట్టా నుంచి మీకు ఇక్కడ గౌహాతి ఎయిర్పోర్ట్కి రావాలి. సో అక్కడ ఉండే సిబ్బంది ఏం చెప్పారు అంటే మీరు ఒకవేళ గౌహాతి ఎయిర్పోర్టులో దిగారు అనుకోండి, నీలాంచల్ కొండ కనిపిస్తుంది, అక్కడ కామాఖ్య గుడిని మీరు చూడాల్సి వస్తుంది. ఈ ఒక వార్త చాలండి, ఈవిడ ఆ ఫ్లైట్ని క్యాన్సిల్ చేసుకున్నారు. కల్కట్టా నుంచి మళ్ళీ ఆవిడ హైవే మీద రోడ్డు ప్రయాణము చేసి గౌహాతికి వచ్చి, ఇక్కడ చూడండి, గౌహాతికి వచ్చినప్పుడు ఈవిడ తన కళ్ళకు గంతలు కట్టుకున్నారు. అంటే పొరపాటుగా నీలాంచల్ కొండ అక్కడ కామాఖ్య గుడిని చూస్తే ఈవిడ ప్రాణాలతో తిరిగి వెళ్ళరు, ఇది భయం. సో ఇదంతా విన్నారు అనుకోండి, కొచ్చి డైనాసిటీ అని మాట్లాడతారు. చూడండి, ఆ రోజుల్లో మీకు ఇది ఒక మహా సామ్రాజ్యం. ప్రస్తుతం మనం మాట్లాడే బంగ్లాదేశ్, అదే వెస్ట్ బెంగాల్ అనండి, ఇక్కడ ఈ అస్సాం, ఇదంతా కూడా వీళ్ళు పరిపాలించిన ప్రాంతాలు. చాలా పెద్ద డైనాసిటీ ఇది. దానికి విశ్వసింగ్ అని ఒక రాజుగారు ఉండేవారు. సో ఒకసారి ఈయన బ్రహ్మపుత్ర నది వద్దకు వచ్చినప్పుడు అక్కడ ఈయన ఇటు అటు తిరుగుతున్నారు, తన సైనికులతో తిరుగుతున్నప్పుడు ఒక పాడుబడిన మీకు ఈ కట్టడం, ప్రస్తుతం కామాఖ్య గుడి ఉండే ఒక ఆలయం, శిథిలావస్థలో ఉండే ఆలయం నిర్మాణం, ఇది చూసి ఎందుకు ఆకర్షితుడు అయ్యాడు. సో వెంటనే మనం దీన్ని రినోవేట్ చెయ్యాలి, పునర్నిర్మాణము చెయ్యాలి అని చెప్పి వెంటనే ఈ ఆలయాన్ని ఈయన పునర్నిర్మాణము చేశాడు. చేసి ప్రతిరోజు అక్కడికి వెళ్ళి ఈయన తపస్సు చేసుకునేవాడు, అంటే ధ్యానము చేసుకునేవాడు. ఒక 3 గంటలు 4 గంటల సేపు ధ్యానం. సో ఒకరోజు ఒక మహిళ యొక్క వాయిస్, సో ఈ కంఠము ఏం చెప్తుంది అంటే, రాజా నువ్వు నా ఆలయాన్ని పునర్నిర్మాణము చేసావు, నాకు చాలా ఆనందంగా ఉంది, నీకు ఏం వరం కావాలి అని చెప్పి ఆ దేవత అడగడము, ఈయన నా సామ్రాజ్యము అద్భుతంగా ఇంకా కూడా ఎక్స్పాండ్ అవ్వాలి, ఇంకా కూడా 4 దిశలా కూడా వ్యాప్తి చెందాలి, సో నా వంశము అద్భుతమైన ప్రగతిని సాధించాలి అని చెప్పి ఈయన అడిగారు. తప్పకుండా తథాస్తు అని ఆవిడ చెప్పారు. కానీ ఒక కండిషన్, నువ్వు ఏ రోజు కూడా రాత్రిపూట ఇక్కడికి రాకూడదు. ఒకవేళ నీ ప్రథమ అర్చకుడు రాత్రిపూట ఇక్కడ పూజ చేసుకోవాలి అన్నప్పుడు అతను తన కళ్ళకు గంతలు కట్టుకోవాలి. సో ఇలాంటి నియమాన్ని ఎప్పుడూ కూడా మీరు అధిగమించకూడదు అని చెప్పి ఈవిడ చెప్పారు. ఒక శబ్దము ఈయన విన్నాడు. అదే పద్ధతిలో తన వాళ్ళందరికీ చెప్పాడు, రాత్రిపూట ఎవరూ కూడా ఆ ఆలయం వద్దకు వెళ్ళకండి. సో ఈయన తర్వాత నరనారాయణ్ చెప్పి వాళ్ళ కుమారుడు, సో ఈయన మీకు రాజు అయ్యాడు. మీకు అద్భుతమైన సామ్రాజ్యము, మీకు ప్రతి వాళ్ళు కూడా ఈ సామ్రాజ్యం గురించి చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఆ పేరు ప్రతిష్ట అనేది నలుమూలలా వ్యాప్తి చెందింది. సో అలాంటప్పుడు ఒకరోజు ఈ నరనారాయణకి డౌట్ వస్తుంది. అతను అతని సహోదరుడు, వీళ్ళ ఇద్దరికీ డౌట్ వస్తుంది.
ఆ ప్రథమ అర్చకుడిని పిలిచి, ఎందుకండి మా నాన్నగారు రాత్రిపూట అక్కడికి వెళ్ళకూడదు అన్నారు, ఏంటి ఆ నియమము, అలాంటి ఒక ఆజ్ఞ ఎందుకు మాకు ఇచ్చారు, మా ఆలయమే కదా, మేము రాత్రిపూట అక్కడికి వెళితే ఏంటి ప్రమాదము అంటే, లేదు రాజా అలా వెళ్ళకూడదు, ఇన్నేళ్ల తరబడి ఎప్పుడూ కూడా మనము ఆ నియమాన్ని అధిగమించలేదు అంటే, అలా కాదులే ఒక్కసారైనా మేము వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడాలి అని చెప్పి వీళ్ళు చెప్తారు. రాజుగారు కదా, రాజుగారి ఆజ్ఞ. సో ఈ ప్రథమ అర్చకుడు కాదు అనలేడు. సో ఈ అర్చకుడు మాత్రం గంతలు కట్టుకొని అక్కడికి వెళ్ళి పూజ అనేది మొదలు పెడతాడు. వీళ్ళు ఇద్దరు ఒక స్తంభము వెనక దాక్కొని ఉంటారు. ఇంతలో గజ్జల చప్పుడు, ఎవరో ఒక మహిళ అక్కడ నృత్యము చేస్తున్నట్టుగా మీకు ఒక భావన, మీటెటు చూసినా కూడా పెద్ద పెద్ద శబ్దాలు. సో వీళ్ళు ఒకసారిగా గంతలు లేకుండా ఎటు నుంచి ఆ శబ్దము వస్తుందో అటు చూస్తారు. చూసిన వాళ్ళు అక్కడ భయభ్రాంతులకు గురవుతారు. మీకు ఆ ప్రథమ అర్చకుడు అంటే అక్కడికక్కడ మీకు కూలిపోతాడు, మరణిస్తాడు. అంటే మీకు అమ్మవారు తన ఉగ్ర రూపములో అక్కడ అలా కనిపించేటప్పటికీ వీళ్ళు అటు నుంచి అటే పారిపోతారు. కానీ పారిపోతున్నప్పుడు ఒక శాపము వీళ్ళకి వినిపిస్తుంది. నా నియమాన్ని ఇవాళ మీరు అధిగమించారు కాబట్టి నీ వంశస్థులు ఎవరైనా కూడా ఈ ఆలయం ప్రాంగణంలోకి వస్తే వాళ్ళు అక్కడికక్కడ మరణిస్తారు అని చెప్పి ఆ శాపం. సో దీన్ని నమ్మిన కొచ్చు డైనాస్టిక్, కొచ్చు సామ్రాజ్యానికి చెందినవాడు ఇవాళ కూడా వీళ్ళు ఉన్నారండి. గాయత్రీదేవి గారు ఈ వంశానికి చెందిన వాళ్ళు. సో వీళ్ళందరూ కూడా మీకు ఎప్పుడూ కామాఖ్య గుడికి రారండి, అటువైపే రారు. ఒకవేళ పొరపాటుగా అంటే వాళ్ళ సహోదరుడు అన్నాను, ఇంకొక కజిన్ ఉన్నారు, ఆయన కూడా గౌహాతి వచ్చారు. ఎయిర్పోర్ట్ నుంచి కొండవైపు చూడడము, ఆలయము ఆయనకి కనిపించడము, అతను కూడా కొన్ని విచిత్రమైన మిస్టీరియస్ సర్కమ్స్టెన్సెస్లో మరణించడము అనేది జరిగింది. గాయత్రీదేవి గారైతే ఏకంగా గంతలు కట్టుకొని మీకు గౌహాతి వచ్చారని చెప్పి మీకు ఇవాళ గూగుల్ సెర్చ్లో కొట్టినా కూడా ఈ వార్తలు వస్తాయి. అంటే ఇది మనం ఒక స్థల పురాణము అన్నామనుకోండి, తెలిసిందే కదా. మీకు దక్ష యజ్ఞము, మీకు సతీదేవి ఆవిడ ఈ యాగానికి వస్తుంది. అక్కడ మీకు దక్షుడు ఏం చేస్తాడు, శివుడిని అవమానిస్తాడు. తట్టుకోలేక ఈవిడేం చేస్తారు, అగ్ని ప్రవేశము చేస్తారు. సో ఈ కోపాన్ని తట్టుకోలేని శివుడు రుద్ర తాండవము చేస్తాడు ఈవిడ మృతదేహాన్ని పట్టుకొని. ఇది మీకు ప్రళయము కాబట్టి మీకు ముక్కోటి దేవతలు వెళ్ళి విష్ణుమూర్తిని అడుగుతారు. ఆయన తన సుదర్శన చక్రముతో సతీదేవి దేహాన్ని మీకు ముక్కలు ముక్కలు చేయడముతో 108 భాగాలు. సో 108 భాగాల్లో 57 భాగాలు ఎక్కడ పడ్డాయో ఎవరికి తెలియదు. ఈ 51 భాగాన్ని మాత్రం మనము శక్తి పీఠాలుగా చెప్తున్నాము. అందులో సతీదేవి యొక్క యోని భాగము పడిందే కామాఖ్య గుడి. ఎంత విచిత్రము అంటే ప్రతి సంవత్సరము కూడా జూన్ అనండి, జూలై అనండి, మీకు 3 రోజుల పాటు కూడా మీకు అమ్మవారికి నెలసరి అవ్వడము, మీకు ఆవిడ యోని భాగము నుంచి ఇలాగ నెలసరి రావడము. సో దీనిని మీకు అంటే 3 రోజుల పాటు ఆలయాన్ని మూసివేస్తారండి. మీకు ఒక ఎర్ర బట్టను కడతారు. 3 రోజులు అయిన తరువాత మళ్ళీ ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఈ ఎర్ర బట్టను వీళ్ళు ముక్కలు ముక్కలుగా కట్ చేసి వచ్చే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. మీకు విచిత్రం ఏంటంటే అక్కడ బ్రహ్మపుత్రాలో ఈ సమయంలో నీరు ఎర్రగా మారడము అంటే ఇది ఎలా జరుగుతుంది, సైంటిఫిక్గా చూసినప్పుడు మనకు అర్థం కాదు. సో ఇదంతా కూడా ఒక మిస్టరీ. కానీ కామాఖ్య అన్నారు అనుకోండి, ఇది ఒక తంత్ర ఆలయం అండి. సో ఇక్కడ అంటే మీకు అష్టాదశ పీఠాలు అనండి లేదా ఇలాంటి శక్తి పీఠాలు ఎక్కడికి వెళ్ళినా ఒక విగ్రహం ఉంటుంది. కానీ ఇక్కడ విగ్రహము ఉండదు, యోని భాగమే ఉంటుంది. ఆ యోని నుంచి మీకు ప్రకృతి సిద్ధంగా నీరు రావడము, సో దానిని భక్తులు పవిత్ర జలంగా స్వీకరించడము, ఇది మీకు సతీదేవి యొక్క యోని భాగమే ఇక్కడ ఆలయముగా వెళ్ళి విరిసిందని చెప్పి అక్కడ వాళ్ళు నమ్మడం. అంటే స్థల పురాణము చూసాము, చరిత్ర చూసాము, ఇవాళ ఏం జరుగుతుందో కూడా చూసాము. మరి మీలో ఎంతమంది కామాఖ్య గుడికి వెళ్ళారు? మళ్ళీ ఇలాంటివి ఈ ఎర్ర బట్ట ఇవ్వడము, దానిని వీళ్ళు ప్రసాదంగా స్వీకరించడము. సో కామాఖ్య ఆలయము అంటేనే ఒక పెద్ద మిస్టరీ. మీకు అక్కడ ఎంతోమంది తంత్ర గురువులు వస్తూ ఉంటారు, వాళ్ళు వాళ్ళ విద్యను కనబరుస్తూ ఉంటారు. చాలా చాలా విచిత్రాలు ఉంటాయి. మరి మీలో ఎంతమంది కామాఖ్య గుడికి వెళ్ళారు? సో ఇలాంటి స్థల పురాణాన్ని విన్నారు. గాయత్రీదేవి గారికి జరిగిన ఇలాంటి ఒక అనుభవాన్ని మీరు ఎలా చూస్తున్నారు? దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.